మిత్రులారా, నేను ఎప్పుడు గుండుమాలకు వచ్చినా మీరు గుండెల్లో పెట్టి చూసుకొని ఇంత పెద్ద నాయకుడిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీ ఆశీర్వాదంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, ఇవాళ శాసనసభ ఎన్నికలలో శ్రీమతి సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారు అత్యంత వెనుకబడిన ప్రాంతమైన కొడంగల్ శాసనసభ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ ఎన్నికల బరిలో నన్ను దించితే మనల్ని అందరినీ ఆశీర్వదించడానికి, మనకు అండగా నిలబడడానికి పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఈరోజు గుండుమాలకు వచ్చి మీ అందరి సమక్షంలో నిలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించమన్నాడు. ఇవాళ జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గుండుమాల్లో ఉన్న యువకులు, మిత్రులు, బంధువులు, మా ఆడబిడ్డలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి, అదేవిధంగా మా నిరుద్యోగ యువకులు కూడా వాళ్ళ ఉద్యోగాల కోసం ఉద్యోగాల క్యాలెండర్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే సాధ్యమవుతుందని ఇవాళ వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇక్కడికి వచ్చిండ్రు. ఆ నిరుద్యోగ యువకులకు కూడా మనస్ఫూర్తిగా స్వాగతం. నెల రోజులు ఓపిక పడితే సంవత్సరం తిరిగే కల్లా 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి మీ సమస్యల్ని తీర్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, గుండుమాల్లో ఉన్నోళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అని నేను అడగను. గ్రూపులు లేవు, గుంపులు లేవు. గుండుమాలు మండల కేంద్రం కావాలని మీరెవరు ఆలోచన చేయకముందు అందరికంటే మొట్టమొదట 2018లోనే ఈ గుండుమాలు మండల కేంద్రంగా చేయాల్సిందే. నా ఒత్తిడితో, నా పోరాటంతో మండల కేంద్రం అవుతుందని చెప్పినోడిని నేను. ఇవాళ మండల కేంద్రం అయింది. మీకు అక్కడ వచ్చిన పాఠశాల కానీ, ఈ ఊరిలో కట్టిన నీళ్ళ ట్యాంకు కానీ, 10వ తరగతి పరీక్ష సెంటర్ కానీ, క్లాస్ రూములు కానీ, ఈ ఊరిలో సీసీ రోడ్లు కానీ, ఈ ఊరిలో లైబ్రరీ కానీ, ఈ ఊరిలో ఆసుపత్రిలో డాక్టర్లు కానీ, ఈ ఊరిలో బీసీ కాలనీలో సీసీ రోడ్లు కానీ, ఎస్సీ కాలనీలో రోడ్లు కానీ, దళితులకు ఇండ్ల పట్టాలు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇవన్నీ పనులు సాధ్యమైనవి. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆయల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇండ్లు లేని పేదలకు, దళితులు కానీ, గుండుమాలు చుట్టుముట్టుతున్న తాండాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి మా లంబాడి సోదరులు ఆత్మగౌరవంతో బతికేటట్టు మా కాంగ్రెస్ పార్టీ సహకరించింది. ఇవాళ నేను అడుగుతున్నా, గుండుమాల్లో ఉన్న దళితులకు కానీ, చుట్టుముట్టు తండాలలో ఉన్న లంబాడి సోదరులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద మీకు భూములు వంచిపెట్టింది పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నందారం వెంకటయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మీకు భూముల పట్టాలు ఇచ్చినాం. ఇవాళ టీఆర్ఎస్ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఈ గుండుమాల్లో ఒక్కరికన్నా 1 ఎకరం భూమి వంచిండ్రా అని నేను ఇవాళ అడుగుతున్నా. ఇవాళ ఈ గుండుమాల్లో చదువుకున్న యువకులకు ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఆయన చెప్పిండు. ఎవరికైనా మీకు ఉద్యోగాలు వచ్చినాయని నేను అడుగుతున్నా. ప్రతి పేదవాడికి, ఇల్లు లేనోడికి, పెళ్ళైనోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా. పండుగ పుట్ట అల్లుడు తేడుంటాడు, బిడ్డ తేడుంటుంది, కొడుకు కోడలు తేడ వండుకుంటారు, మేకపిల్లను గొర్రె పిల్లను ఉంటే ఏడగట్టుకుంటారని కేసీఆర్ అని నేను అడుగుతున్న కాడ మా పెద్దమ్మను, అమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా కేసీఆర్? 10 ఏళ్ల కాలం అయింది. ఆయన మాత్రం గజ్వేల 1000 ఎకరాల భూమి కొనుక్కున్నాడు, 1000 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఆయన కొడుకు పట్నం పక్కనే జన్వాడల 100 ఎకరాల భూమి కొనుక్కున్నాడు,
ఆయన కూడా 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఇవాళ వాళ్ళు కట్టుకురు ప్రభుత్వ పైసలతోని పంచగుట్ట చౌరస్తల 10 ఎకరాలల్లా 150 గదులు పెద్ద బంగ్లా కట్టుకున్నాడు, గడి కట్టుకున్నాడు. ఆయన ఏమన్నా కట్టుకొని మా పేదోళ్ళకి ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఏం పాపం చేసినాం మనము, ఏం మోసం చేసినాము? కేసీఆర్కు ఓటేసి కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసుడే మనం చేసిన పాపమా? కారు గుర్తోని నమ్ముడే మనం చేసిన తప్ప అని నేను అడుగుతున్నా. ఇవాళ 2 సార్లు కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేస్తే, ఆయన అల్లుని మంత్రిని చేస్తే, ఆయన కొడుకుని మంత్రిని చేస్తే, ఆయన బిడ్డని ఎంపీని చేస్తే, ఆ తర్వాత ఎమ్మెల్సీని చేస్తే, ఆయన సట్టకుని కొడుకుంటే ఆయనకు కూడా ఎంపీ చేసిరి. ఆయన చుట్టాలు మంత్రులు అయిరి. వాళ్ళు ఏమన్నా సంపాదించుకొని, వాళ్ళు ఏమన్నా బంగ్లాలు కట్టుకొని, మరి మాకెందుకు ఇల్లు ఇవ్వలే? మా పిల్లలకి ఎందుకు నౌకరీ ఇవ్వలే? మా కొడంగల్కి ఎందుకు వ్యవసాయానికి సాగునీళ్ళు ఇవ్వలే? మా గుండుమాలకి ఎందుకు జూనియర్ కాలేజీ ఇవ్వలే? మా గుండుమాల 30 పడకల ఆసుపత్రి ఎందుకు కట్టలే? మా గుండుమాలు చెరువులకు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఎందుకు చెరువు నింపలేదని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ గుండుమాలో ఏ సమస్యలు పరిష్కరించలే, ఏ పేదోళ్లకు న్యాయం జరగలే. ఇంత మోసం, ఇంత దగ, ఇంత కుట్ర ఎప్పుడైనా ఉంటుందా? ఈడ చాలామంది మా మైనారిటీ సోదరులు ఉన్నారు ఈ గుండుమాల్లో. వాళ్ళకి ఎవ్వరికన్నా ఏమన్నా న్యాయం జరిగిందా అని నేను అడుగుతున్నా. ఇవాళ దళితులకు జరగలే, గిరిజనులకు జరగలే, మైనారిటీలకు జరగలే, బీసీలకు జరగలేదు న్యాయము. ఎవరికి జరిగిందే న్యాయం అంటే చంద్రశేఖరరావు కుటుంబానికి న్యాయం అయింది. ఇవాళ తెలంగాణను ఆయన బంగారు తెలంగాణ చేసిన అంటున్నాడు. ఏమమ్మా కేసీఆర్ తులం ఇచ్చిండా? బంగారం ఇచ్చిండా? బంగారం ఏమన్నా మాసం అన్నీ ఇచ్చిండా? మరి బంగారు తెలంగాణ ఎట్లయింది తల్లి? బంగారు ధర ఎంతవరకు? తులం ఎంత అయింది? 60,000 అయిందా? మనం కొనుక్కునేటట్టు ఉందా? ఆడపిల్ల పెళ్లి చేస్తే 2 తులాలు పుస్తలతాడు చేపించే పరిస్థితి ఉందా? మరి ఈ పరిస్థితుల్లో ఇక మన బతుకులు బాగుపడే పరిస్థితి లేవు. మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూస్తే మనమే భయపడే పరిస్థితి వచ్చింది. ఉండు శ్రేష్, అక్కడిక్కడ ఉండే. ఇవాళ మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనకు న్యాయం చేస్తలేదు. మన రైతులకు రుణమాఫీ చేయలే. ఇవాళ ఎక్కడ చేసిన గొంగడ అక్కడనే ఉంది. ఇవాళ అప్పాయిపల్లికి రోడ్డు అని మా విక్రమ్ వచ్చి కాగితం ఇచ్చాడు. ఏమన్నా రోడ్డు వేసిండా? వెనకటికి నేను వేసిన రోడ్లే కదా. నారాయణ రెడ్డి నూరేంది అది? ముదిరెడ్డిపల్లికి రోడ్డు నేనే తెస్తే కదా. ఇవాళ ఈ డబల్ రోడ్డు మద్దూరు నుంచి కోస్కి వరకు, కోస్కి నుంచి మైపినగర్ వరకు ఆయనలో నేను ఉన్నప్పుడే రోడ్డు వేపిస్తే కదా. ఆయనలో దౌలతాబాద్ నుంచి కోస్కి డబుల్ రోడ్డు నేనే వేపిస్తే కదా. మీకు ఇవాళ మోడల్ స్కూల్ వచ్చింది గుండుమాల కంటే, ఆ మోడల్ స్కూల్ తెచ్చి ఇవాళ మీ పిల్లల చదువులకు నేనే సాయం చేస్తే కదా. నేనున్నప్పుడే మీ పాఠశాల కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తే కదా. ఈ ఊర్లో తాగనిక నీళ్లు లేకపోతే ట్యాంకులు కట్టించి చెరువుల బోర్ లేపించి మీకు నీళ్లు తీసుకొచ్చింది నేనే కదా. అవి కూడా సరిపోకపోతే కోయిల్ సాగర్ నుంచి 350 కోట్లు పెట్టి 7 మండలాలకు నీళ్లు ఇవ్వాలి. కోయిల్ సాగర్ ఎప్పుడు ఎండిపోదు. ఆ నుంచి గుండుమాలకు కోస్కి వరకు ఇవాళ నీళ్లు తీసుకొచ్చింది తాగనికే నేనే కదా. ఏం తక్కువ చేసినా, ఏం అడుగుతా చేసినా, ఎన్నడని గుండుమాల నుంచి ఎవరైనా యువకులు వచ్చినా, ఎవరైనా గౌడ్లు వచ్చినా, ఎవరైనా యాదవులు వచ్చినా ఏమన్నా పని అడిగితే ఎప్పుడైనా సైజ్ ఆపి నేను మిమ్మల్ని రూపాయి అడిగినా మీరు ఆలోచన చేయరు. ఇవాళ ఇసుక దందా టీఆర్ఎస్ ఓడే చేస్తున్నాడు. ఇవాళ భూముల దందాలు టీఆర్ఎస్ వాళ్ళే చేస్తున్నారు. ఇవాళ వైన్ షాపులు వాళ్ళే పెట్టుకున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళే దోపిడీ దొంగతనాలకు పాల్పడుతుండో. దొంగలకు కూడా అవకాశం ఇస్తలేరు. జేబుల దొంగలకు కూడా జేబులు కొట్టే పని కూడా టీఆర్ఎస్ ఓడే చేస్తున్నాడు తప్ప ఇవాళ జేబు దొంగలకు కూడా ఇవాళ సందు లేకుండా పోయింది. ఆయన కేసీఆర్ వచ్చి చెప్పిండు, నేను నా ప్రభుత్వం ఉంటే కొడంగల్కు ప్రతిపక్ష ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఉంటే మీకు ఇండ్లు రావు, మీకు నీళ్లు రావు, మీ పిల్లలకు నౌకరు రాదని. మీరు కూడా అనుకున్నారు, అయ్యో మా ప్రాంతం బాగుపడాలి, మాది వెనుకబడ్డది, మా బతుకులు బాగుండాలి, మేమంటే కష్టం చేసినాం, మేము కూలీనాలు చేసినాం, మేము పోయి కట్టెలు కొట్టినాం, మొద్దులు మోసినాం, మా పిల్లలైనా బాగుపడాలి, మా పిల్లలు చదువుకోవాలి, మా భూములకు ఇన్ని నీళ్ళు వస్తే పంట వండితే బతుకులు బాగుపడతాయి అనుకున్నారు. మంచి ఆలోచన చేసిండ్రు. మంచిగా
ఏదో జరుగుతుందని మీరు అనుకున్నారు. కేసీఆర్ను ముఖ్యమంత్రిని 2 సార్లు చేశారు. ఎందుకు మనకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి నీళ్లు రాలే? ఏ పాపం చేసినామో? మనల్ని ఎవడేళ్తున్నాడు? మనల్ని పగోడేళ్తుండడా? మన మీద పగబట్టినోడు వెళ్తుండా? మన బతుకులను మన పాలమూరును ఎడారిగా మార్చేటోడు ఇవాళ మన రాష్ట్రాన్ని ఏలుతున్నాడా? మన జిల్లాని ఏలుతున్నాడా? మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ అందుకే వాడైండు వీడైండు, వీడు పోతే వాడొచ్చిండు, వాడు పోతే వీడొచ్చిండు, తండ్రి పోతే కొడుకు వచ్చిండు, కొడుకు పోతే మనవాడు వస్తాడంట, మనవాడు పోయినాక బిడ్డ వస్తుందంట. మనం బతికినంత కాలం కేసీఆర్ను భుజాల మీద మొయ్యాలంట. ఇందుకేనా 1200 మంది పిల్లలు చచ్చిపోయిందని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ ఆలోచన చేయండి. ఈ మొక్క మీరు నాటిన మొక్క 2009లో ఇదే గుండుమాల్లో 1400 మెజార్టీ ఇచ్చి మీరు ఎమ్మెల్యే గెలిపిస్తే, కోస్గి మండలంలో అత్యధిక మెజార్టీ ఇస్తే ఆ ఎల్లా నేను ఎమ్మెల్యే అయినా మీ బిడ్డగా మీరు ఆశీర్వదించి పంపించారు. ఎన్నడూ కూడా మీరు ఆశీర్వాదం తీసుకొని అసెంబ్లీలో వీరోచితంగా కొట్లాడి మన ప్రాంతానికి పేరు తీసుకొచ్చినాం. మన ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడ్డాం. మరి ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక మనల్ని నిండా ముంచండు. ఇవాళ ఆయన మళ్ళా వస్తున్నాడు. ఇంతకుముందే పెద్దలు గురునాథ్ రెడ్డి పెద్దలు చెప్తున్నారు ఆయన మూటలు తీసుకొని దిగుతాడు, లేకపోతే సీసలు తీసుకొని దిగుతాడని. ఇవాళ సాయంత్రం అయితే గోడ సాటి పొడితే నీడలు వస్తారు. అక్క అంటారు, ఏం చేస్తున్నావు అక్క అంటారు. రొట్టెలు చేస్తుంటే పక్కలో కూర్చుంటారు. అక్క బావకు జర చెప్పరాదే, ఈ ఒక్కసారి ఓటేయమని రాదే అని ఒగలేడుపులు అన్నీ ఏడుస్తున్నారు. నక్క విలయాలు అన్నీ చూపిస్తున్నారు. మా అక్కలు కూడా పాపం పిల్లగాడు పోయి ఇంట్లోకి వచ్చిండు, రొట్టె చేస్తుంటే వచ్చిండు, పాపం ఏదో చూద్దాం కదా అని అనుకుంటారు. కానీ మళ్ళీ చూస్తూ అంటే మన పిల్లల బతుకులు ఆగమవుతాయి. మన పిల్లలకు నౌకర్లు రావు. మనం కష్టాలలో ఉంటాం. అందుకే సాయంత్రం వచ్చినా, గోడ పొడితో వచ్చినా, గోడ నీడలు వచ్చినా, రొట్టెలు చేస్తుంటే వస్తే ఒకవేళ ఓటు అడిగితే చేయి జాపమని అడుగురి. చేయి జాపంగానే సలాకి ఎర్రగా కాల్చి 2 వాతలు పెట్టురు. ఎందుకంటే ఈ దొంగలకు అట్లయితే తప్ప వాళ్ళు చేసిన మోసానికి శిక్ష కాదు. ఇవాళ అందుకే మరి మా పిల్లలు చూస్తున్నారు అన్నా మరి బాగానే ఉంది కాంగ్రెస్ కోటేస్తాం, మరి మా పరిస్థితి ఏందని. అందుకే ఇవాళ రైతులకు 2 లక్షల రూపాయల అప్పు ఉన్నది. 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ ఇంటి ఖర్చులు పెరిగిపోయినాయి. ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు, మంచి నూనె అయితే సంతకోతే సంచుల రూపాయలు తీసుకుపోతే కొంగులో తెచ్చుకునేటట్టు వచ్చింది. అవునా అక్క? ధరలు ఎంత పిరమైనాయి. ఏమైనా కొనేటట్టు ఉందా? కొననిక పోతే కొరివిలాకున్నది, అమ్మనిక పోతే అడవిలాకు అయిపోయింది మన జీవితాలు. అందుకే ఇవాళ సోనియమ్మ ఆలోచన చేసింది, మా ఆడబిడ్డల కష్టాలు తీరవాలి. ఎప్పుడు సాయంత్రం అయితే ఇంటి ఆయనను 10కో 100కో అడిగితే ఆయన అవి తీసుకొని పోయి సందులు ఉన్న బెల్ట్ షాపునికి ఇస్తుండే తప్ప ఇంట్లో ఆడామెకి ఇస్తలేడు. అందుకే ఇంట్లో ఆడబిడ్డ దగ్గర, అక్క దగ్గర నగదు ఉంటే పిల్లల చదువులు అవుతాయి, సంసారం చక్కగా ఉంటుందని సోనియమ్మ ఆలోచన చేసి మా అక్కలకు, మా ఆడబిడ్డలకు నెల ప్రతి 1వ తారీఖు నాడు 2500 రూపాయలు మీ ఖాతాలు వేసి ప్రతి నెల జీతం వచ్చినట్టే సర్కారు కొలువు చేస్తే నగదు ఎట్లొస్తుందో ప్రతి నెల 1వ తారీఖు నాడు 2500 రూపాయలు ఇవాళ మీకు ఇవ్వాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఆయల్ల కట్టెల పొయ్యి మీద వండేటోళ్ళం. కట్టెలు పచ్చగుంటే పొగొచ్చి గొంతులకు పోయి, గుండెలకు పోయి, కళ్ళలకు పోయి మనకు క్యాన్సర్ వచ్చి చచ్చిపోయే పరిస్థితి ఉండే. అందుకే సోనియమ్మ ఆలోచన చేసింది, ఈ కష్టాలు తీరవాలి, ఆడబిడ్డల కన్నీళ్లు దూడవాలంటే గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వాలని దీపం పథకం కింద మీకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకి ఆయల్ల సిలిండర్ ఉండే. ఇవాళ ఎంత ఉందక్క సిలిండరు? ఎంత కొంటున్నావు? 1200 అయింది. సంసారం నడుస్తుందా మరి? 1200 ఉంటే సంపాదన అంతా సిలిండర్కే వాయ్. అందుకే మా ఆడబిడ్డల కష్టాలు చూసి మీకు సిలిండరు మీ ఇంటికి 500 రూపాయలకే మీ ఇంటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. అదేవిధంగా ఇవాళ వ్యవసాయం ఉన్న వాళ్ళకు ఉచిత కరెంటు బాగానే ఉన్నది. మరి భూమి లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంటి కరెంటు బిల్లు చూస్తే బిల్లు చూడంగానే షాకు కొడుతుంది. నెలకు 1000-1200 ఇంటి ఖర్చే అవుతుంది. పిల్లలు టీవీ ఉండాలంటారు, రాత్రి అయితే ఫ్యాన్ వేసుకోవాలంటారు, లైట్లు ఉండాలి. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. అందుకే ఇవాళ ఇంటి బిల్లు కూడా
ఈ నెల ఆఖరికి వచ్చే నెల 9 తారీఖు తర్వాత మీకు 200 యూనిట్లు మీ ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చి కరెంటు బిల్లు కట్టే పనే లేదు. పేదోళ్ళ ఇండ్లకంతా బాయికాడ ఎట్లయితే ఉచిత కరెంట్ ఉందో ఇంటికాడ కూడా మీ ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. అదేవిధంగా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలంటే ఆయళ్ళు ఎప్పుడో కట్టుకోరు. మీరు కట్టుకున్న నాడు పిల్లగాడు ఇంతుండే, వాడు ఇప్పుడు పెద్దగాడు, మీసాలు వచ్చినాయి, పెళ్ళి అయింది, వానికి కూడా పెళ్ళం వచ్చింది. కానీ ఆ ఒక్కటే అర్రల్లో సంసారం చేసే పరిస్థితి అయింది. అందుకే ఇవాళ ఇల్లు లేనోళ్లకు పెళ్ళి అయిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే 5 లక్షల రూపాయలు ఉచితంగా పేదోళ్లకు కాంగ్రెస్ పార్టీ ఇయ్యదలుచుకున్నది. అదేవిధంగా పింఛను ఎంత వస్తుంది? పెద్ద మంచి పింఛను ఎంత వస్తుంది? ఎంత లేదా? నీకు వస్తేనే లేదా? ఓయమ్మ నీకు ఇట్లా కూడా ముంచండి ఆ కేసీఆర్. పెన్షన్ ఎవరికి వస్తుందా? ఎంత వస్తుంది? నెల పెన్షను ఎంత వస్తుంది? తల్లి? 2000 కదా, 2000 కదా. 20 రోజుల తర్వాత 4000 రూపాయలు పింఛను ప్రతి నెల. చేయూత పథకం కింద ఈ నెలనే ఆఖరి 2000, వచ్చే నెల నుంచి ప్రతి నెల 4000 పింఛన్ ఇచ్చి నువ్వు కొడుకు దగ్గరను అల్లుడి దగ్గరను చేయి దాపాల్సిన పని లేదు మందు గోళీల కోసం. మా పెద్దమ్మలకు మనవడు వస్తే పండుగ పుట్టిని బట్టలు కొనాలన్నా ఓ చాక్లెటో బిస్కెటో మనవడికి బిడ్డ కొడుకు మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది జర అమ్మమ్మలకు. అవునా? మీరు చాక్లెటో బిస్కెట్లో మనవని కొనియాలంటే ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు. మీ దగ్గరనే 4000 ఉంటాయి. 4000 ఉంటే గిడ పిల్లలు ఉంది కదా ఇప్పటిదాకా చదువుకున్న వాళ్ళు, మీ కాళ్ళను వస్తే వాడు వచ్చి కాళ్ళు ఒత్తుతాడు. ఎందుకంటే వాడు మీ కాళ్ళు ఒత్తుతాడు. ఎందుకు? వాని బండికి పెట్రోలు ఓ లీటర్ కావాలంటే ఓ 1000 రూపాయలు మీరే మనవాడికి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ఇవన్నీ చేయాలంటే ప్రతి నెల మీ ఖాతాలో 2500 వేయాలన్నా, 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలన్నా, రైతులకు రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మీ ఖాతాలో వేయాలన్నా, ఉపాధి హామీ కూలీలకు ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు వేయాలన్నా, మీ ఇంటికి ఉచితంగా కరెంట్ ఇవ్వాలన్నా, మీరు కట్టుకునే ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షల రూపాయలు మీకు ఉచితంగా ఇవ్వాలన్నా, మీకు పింఛను ప్రతి నెల 4,000 రూపాయలు ఇవ్వాలన్నా, నిరుద్యోగ యువకులకు సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలన్నా, ప్రతి సంవత్సరం క్యాలెండర్ డేట్ ప్రకారం మీ ఉద్యోగాలు భర్తీ చేయాలన్నా, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలన్నా ఏం చేయాలి? మీరంతా ఇన్ని మంచి పనులు మేము చేయాలంటే మీరేం చేయాలి? ఏం చేయాలి? ఇందిరమ్మ రాజ్యం తేవాలి. ఇందిరమ్మ రాజ్యం తేవాలంటే హస్తం గుర్తుకే ఓటేయాలి. మీరందరు సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తురి, అందరు చేయి పైకెత్తురి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఇప్పుడు నేను మంచిగా వినుండ్రి. ఓ అయ్యా, ఓ పోలీస్ ఆయన జర్ర ఉండరా నాయన, వాళ్ళనేమనకు, వాళ్ళంతా మావోళ్ళే. ఓ పోలీస్ ఆయన వాళ్ళంతా మనోళ్ళే, జర్ర ఏమనకు. నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అని అనాలి. అవునా? అంటారా అక్క? అంటారా? మిద్దె మీద ఉన్న వాళ్ళు మీరు సిద్ధమే కదా? ఆ పైన ఉన్న వాళ్ళు కూడా సిద్ధమే కదా? మార్పు కావాలి. ఏమయ్యా, ఫామ్ హౌస్లో మందేసి పండుకున్నాను గుండెలు ఎదరాలి. మార్పు కావాలి, 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 మార్పు కావాలి. మళ్ళొకసారి గట్టిగా చెప్పాలి, మార్పు కావాలి, మార్పు కావాలి. నాకు నమ్మకం వచ్చింది, గుండుమాల వాళ్ళు 10,000 మెజారిటీ ఇస్తారు. ఇంకొక మాట ఉన్నది, నేను బాయ్ బాయ్ అంటే మీరేమనాలి? నేను బాయ్ బాయ్ అంటే మీరేమంటారు?
బాయ్ 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 అక్క బాయ్ బాయ్ అక్క బాయ్ బాయ్ అమ్మ బాయ్ బాయ్ అక్క బాయ్ బాయ్ అమ్మ బాయ్ 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 మరి అందరు సైకి పైకెత్తాలి జై కాంగ్రెస్ అనాలి జై కాంగ్రెస్ ధన్యవాదాలు సోదరులారా అప్పాయిపల్లి రోడ్డు చెప్తున్నాడు మా సురేష్ పగిడాల రోడ్డు చెప్తున్నాడు ప్రభుత్వం మనది వస్తే అన్ని మనం చేసుకోవచ్చు ఈడ మరి కొడంగల్లా ఒక్క నిమిషం కర్ణాటకలో డీకే శివకుమార్ పిసిసి అధ్యక్షుడు ఉంటే ఆయన 1,23,000 మెజార్టీతో వాళ్ళు గెలిపించారు మరి మీరు ఎంతతో గెలిపిస్తారు గుండుమాల్లో 10,000 మెజార్టీ ఇస్తారు కదా అయితే గ్యారంటీగా మీకు రోడ్లు ఇస్తాం ఓకే అన్నీ ఇస్తామయ్యా